చిన్నప్పుడు మా అమ్మ చేసే ఒక కర్రీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఉంది. ఆ కర్రీ మా అమ్మ ఎలా చేసేదో చూడండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసుకొని 4 eggs వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్చర్ అంతా వేసుకొని మూత పెట్టి 2 sides బాగా కాలనివ్వాలి. ఆ ఆమ్లెట్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా టమాటాలని మ్యాష్ చేసుకుంటూ మగ్గించుకుంటే తొందరగా ఉడికిపోతాయి. టేస్ట్ కి తగినంత కారం, ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పీసెస్ గా చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ని దీంట్లో వేసి మిక్స్ చేసుకొని ఒక 10 minutes ఉడికించుకుంటే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. చాలా టేస్టీగా ఉండే ఆమ్లెట్ టమాటా కర్రీ రెడీ అవుతుంది.